మీరు మాట్లాడాలి. యోబు గారి గురించి దేవుడు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు సాతాను ముందు. నా యోబు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడంట? నా యోబు యథార్థవంతుడు, నా యోబు యథార్థవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్లేస్లో మనం ఊహించుకుందామండి. నీ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యోబు గారి గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు సాతాను ముందు, దేవుని వ్యతిరేకుల ముందు, నీ ప్రక్కవారి ముందు మరొకరు. దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి. యోబు గారి సంగతి ఆలోచించావా? నా యోబు యథార్థవంతుడు, అంతేకాదు నా యోబు న్యాయవంతుడు, నా యోబు నా యందు భయభక్తులు కలిగిన వాడు, నా యోబు చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద యోబు వంటి భక్తుడు ఎవడును లేడు. బిగ్గరగా దేవునికి చప్పలు కొడుతూ మహిమపరుద్దామండి. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి. మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. యోబు గారు ఎలాంటి వాడంటండి? ఎలాంటి వాడంటండి? యథార్థమైన వాడంటండి. మన యథార్థతను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోబు గారు ఎలాంటి వాడంటండి? న్యాయవంతుడు అంటండి. అది ఆయన న్యాయాధిపతి, న్యాయాన్ని కోరుకునేవాడు. చూడండి, దేవుడు ఒక శత్రువు ఎదుట, విరోధి ఎదుట చెప్పుకుంటూ ఉన్నాడు మన గురించి. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అందుకే అంటూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అంతేకాదు ఈ భూమి మీద అతను వంటి వాడు. చాలాసార్లు మనం చదువుంటే ఒకసారి మనసు పెట్టి చదవండి, మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఎంత అద్భుతమో చూడండి. అంటే యోబు గారికి 200 ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, 200 ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు అని మనం చెప్పుకుంటాం. దానికి కారణం ఆ పునాది ఎలాంటిది ఒకసారి ఆలోచించేయండి. యోబు గారిని 200గా దేవుడు దీవించాడు, మంచిది. ఆ పునాది ఎంత అద్భుతముగా ఉందో, ఆయన జీవితం ఎంత అద్భుతంగా కట్టుకున్నాడు, ఆయన కుటుంబాన్ని, ఆయన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎంత అద్భుతంగా కట్టుకున్నాడు. ఒకసారి ఆలోచించేయండి.